వెల్కమ్ టు రాజనీతి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత 5 ఏళ్ళు వైసీపీ పాలనలో అరాచకాలకు పాల్పడిన వాళ్ళు, అక్రమాలు చేసిన వాళ్ళు, అవినీతికి పాల్పడిన వాళ్ళు వీళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలని కేడర్ కోరుకుంటా ఉంది. ఆ క్రమంలో భాగంగా కొంతమందిని ఇటీవల కాలంలో అరెస్టులు చేశారు. వల్లభనేని వంశీ కావచ్చు, లేదంటే పోసాని కృష్ణమురళి, నందిగాం సురేష్, బోరగడ్డ అనిల్, ఇట్లా చాలామంది, అలాగే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళు వర రవీందర్ రెడ్డి లాంటి వాళ్ళని అరెస్టులు చేశారు. అయితే ఇంకా ఈ జాబితాలో చాలామంది ఉన్నారు, కొంతమంది తప్పించుకున్నారు కూడా. పేరునాని ఎగ్జాంపుల్, పేరునాని తప్పించుకున్నాడు రేషన్ బియ్యం కేసులో. తప్పించుకుని బెయిల్ వచ్చిన తర్వాత నా రోమం కూడా పీకలేడు అన్నాడు. సో ఇలాంటి వాళ్ళు కొంతమంది ముందస్తు బెయిల్కి వెళ్తున్నారు, కొంతమంది వెళ్ళే అవకాశం ఇస్తున్నారు. ఐపీఎస్ల మీద కూడా కొంతమంది మీద కేసులు పెట్టారు. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకొందరిని ఫిక్స్ చేయొచ్చు అన్న వార్తలు కూడా ఉన్నాయి. ఉదాహరణకి మద్యం కేసులో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కింగ్ పిన్ అని అందరూ చెప్తున్నారు. ఆ దిశగా విచారణ కూడా జరుగుతుంది, ఆధారాలు వచ్చినాయి. ఇతనికి అందుకే ముందస్తు బెయిల్కి కూడా వేసుకున్నాడు. అయితే హైకోర్టు అతనికి బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. ఇక్కడ వీళ్లతో పాటు ఇంకొకటి మీద చర్య తీసుకోవాల్సిందే, ఎందుకని వదిలేశారు. ఈ 2 రోజులుగా ఆ క్లిప్ కూడా తిరుగుతోంది సోషల్ మీడియాలో. ఒకసారి నేను అది మీకు చూపిస్తాను. ఈ ప్రాంతంలో ఎటువంటి హత్య రాజకీయాలు జరిగినా నీ కొడుకే టార్గెట్. లే చంద్రబాబు, నీ కొడుకే మొట్టమొదటి టార్గెట్. నీలే ఇది ఏబిఎన్లోనూ ఆంధ్రజ్యోతిలోనూ ఈనాడులో వేసుకున్నా కొడక. ఇతను ఎంత బలుపుతో మాట్లాడుతున్నాడో చూశారుగా. అధికార మదంతో వీడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ఒక 2 ఏళ్ల క్రితం, 2.5 ఏళ్ల క్రితం వీడు రోప్తాడు ఎమ్మెల్యే తోపుతుర్తి ప్రకాష్ రెడ్డికి సోదరుడు. వీడు ఇంతవరకు ఇతని మీద వెళ్ళలేదు. వీళ్ళ మీద కూడా ఆరోపణలు ఉన్నాయి. వీళ్ళకు కన్స్ట్రక్షన్ కంపెనీలు ఉన్నాయి, కాంట్రాక్టులు చేస్తారు. జగనన్న ఇళ్ళు కాంట్రాక్ట్ వీళ్ళే చేశారు. ఆ చేసిన కాంట్రాక్టులో అవకతవకలకు పాల్పడ్డారు, అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. వీటన్నిటి మీద ఆధారాలు కూడా ఉన్నాయి. వీటి మీద ఇమీడియట్గా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. మామూలుగా అయితే ఎందుకు మరి వదిలేసినట్టు అనిపిస్తూ ఉంది. కానీ ఈ వ్యాఖ్యలు సరే ఓకే, అవినీతి విషయం పక్కన పెడితే ఈ దారుణమైన భాష వాడిన ఇతని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఆ ప్రాంతంలో హత్య రాజకీయాలు మొదలైతే అది నీ కొడుకు లోకేష్ దగ్గర నుంచి మొదలు పెడతామని మాట్లాడతాడు. ఇతను ఎంత బలుపు ఉంటే మాట్లాడతాడు. ఒక మాజీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి, లేదంటే ఒక మాజీ మంత్రిని ఉద్దేశించి చంపేస్తామని చెప్తున్నాడు. ఆడి మీద ఇంతవరకు చర్యలు తీసుకోవాలా. మళ్ళీ ఒకసారి చూడండి వీడియో కావాలి. ఈ ప్రాంతంలో ఎటువంటి హత్య రాజకీయాలు జరిగినా నీ కొడుకే టార్గెట్. లే చంద్రబాబు, నీ కొడుకే మొట్టమొదటి టార్గెట్. అదండి, అందుకే నేను ఈ వీడియో ముఖంగా అడుగుతున్నా, లోకేష్ గారు వీడిని ఏం చేయబోతున్నారు అని. Like, share and subscribe to Rajaniti channel.